ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందంటే, హ్యావ్ టు ప్లే సేఫ్ గేమ్. పెద్ద పెద్ద కళలు కనొద్దు, బిజినెస్లు చేయొద్దు, రిస్క్ తీసుకోవద్దు. కొన్ని రూల్స్కి స్టిక్ చేస్తారు. లైక్ ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలి, తర్వాత ఇంజనీరింగే చేయాలి, లేదా ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కే ప్రిపేర్ కావాలి. ఇదంతా మనలో ఉన్న భయం వల్ల చేస్తాం. సి, వెన్ యూ ఆర్ బోర్న్ ఇన్ ఎ మిడిల్ క్లాస్ హోమ్, యూ డోంట్ గ్రో అప్ విత్ యర్ ఆప్షన్స్, యూ గ్రో అప్ విత్ యర్ రూల్స్. వీటి వల్ల మనకి కాలేజ్ డిగ్రీ వస్తుంది, కానీ దాన్ని పట్టించుకోం. జాబ్ వస్తుంది, ఇష్టం ఉండదు, మనీ ఏం చేస్తాం, బట్ వి లూజ్ అవర్ సెల్స్. మనం 20s ఉన్నప్పుడు ఫస్ట్ ఏదో ఒకటి చేద్దాం, సెటిల్ అయిదాం, తర్వాత మనకు కావాల్సింది చేద్దాం. కానీ అప్పటికి 30sకి పోతాం, అయిపోయిందిరా, ఇప్పుడు మన ఫ్యామిలీస్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా అని అనుకుంటాం. మనసులో ఒక రిగ్రెట్ ఫీల్ అవుతుంది. మనం అనుకున్నది చేస్తే బాగుండు, మనం ట్రై చేస్తే బాగుండు, ఇప్పుడు ఏజ్ అయిపోయింది, ఇప్పుడు చేయలేం, ఒక సిచ్యువేషన్ అయిపోయింది అని అనుకుంటాం. బట్ ఇలాంటి రిగ్రెట్ ఫీల్ నువ్వు ఫేస్ చేయకూడదంటే నీకు కావాల్సింది చేయి, నచ్చినట్టు బతుకు, నచ్చింది చేసుకుంటావు. నేనేదో మీ అందరినీ డ్రాప్ అవుట్ అవ్వండి, జాబ్ వదిలేండి అని చెప్తలేదు. స్టార్ట్ థింకింగ్, స్టార్ట్ క్వశ్చనింగ్. నువ్వు నీ డ్రీమ్ కోసం పనిచేస్తున్నావా లేదా, లేదా జస్ట్ అందరిలాగా ఒక సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నావా? నీకు నువ్వు థింక్ చేయి. జస్ట్ ట్రై టు వర్క్ ఆన్ యువర్ డ్రీమ్స్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్.